బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మావోయిస్టు పార్టీకి మరొక బిగ్ షాక్. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో ఇటు మావోయిస్ట్ అగ్రనేత పాపారావు మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. ఇటు భద్రతా బలగాలు అలాగే మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరగడంతో ఆ ఎదురు కాల్పుల్లో ఇటు పాపారావుతో పాటు ఇద్దరు మావోయిస్టులు హతమైనట్టు సమాచారం. ఇటు ఘటనా స్థలంలో ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం వస్తుంది. ఇటు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పాపారావు ఉన్నాడన్న సమాచారంతో బీజాపూర్ నేషనల్ పార్క్ అడవుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేశాయి. ఇటు డిఆర్జీ అలాగే డిఆర్జీతో పాటు ఎస్టీఎఫ్ అలాగే కోబ్రా ఈ 3 విభాగాలు కలిసి సంయుక్తంగా ఒక ఆపరేషన్ని నిర్వహించాయి. 20 ఏళ్లకు పైగా బస్తర్ రేంజ్లో యాక్టివ్గా ఉన్న పాపారావు ఆ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఆయన బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. 2010 దంతెవాడ సిఆర్పిఎఫ్ ఊచకొత్తతో సహా ప్రధాన దాడుల్లో పాపారావు పాత్ర ఉంది. గత నవంబర్ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న పాపారావు అదే సమయంలో పోలీసులకు చిక్కిన పాపారావు భార్య ఊర్మిళ. జగిత్యాలకు చెందిన పాపారావుపై రూపాయలు 50 లక్షల రివార్డు ఉంది. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్తో ఇటు కీలక నేతలతో పాటు భారీగా మావోయిస్టులు లొంగిపోతున్న సమయంలో మొత్తానికైతే ఇటు పాపారావు ఉన్నాడని పక్కా ఇన్ఫర్మేషన్తోనే ఇటు పోలీస్ బలగాలు అయితే ఒక కూంబింగ్ ఆపరేషన్ని నిర్వహించాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి ఉన్నారు, రవితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి, చెప్పండి, పాపారావు నిజంగానే ఎన్కౌంటర్లో చనిపోయారా? ఇద్దరు మావోయిస్టుల్లో పాపారావు కూడా ఉన్నాడా? ఎస్ కళ్యాణ్, బీజాపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు చనిపోయిన పరిస్థితి. అయితే దీంట్లో ఇంతవరకు ఎవరు అనేది ఒక క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. పాపారావు టార్గెట్ గా భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నట్టయితే తెలిసింది. దాదాపుగా ఉదయం 5 గంటల నుంచి ఆ ఫైరింగ్ ఇంకా కొనసాగుతుంది. తుపాకీ మూతలతో బీజాపూర్ అడవులు దద్దరిల్లుతున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఈ ఎన్కౌంటర్ లో ఇటు ఎస్టీఎఫ్ తో పాటు డిఆర్జీ బిఎస్ఎఫ్ తో పాటు ఆర్మర్ రిజర్వ్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ చేస్తున్నట్టయితే తెలిసింది. 100ల సంఖ్యలో బలగాలు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు తెలిసింది. అయితే ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇంకా అక్కడ నుండి ఒక క్లారిటీ రాలేదు. జిల్లా ఎస్పీ కూడా, బీజాపూర్ జిల్లా ఎస్పీ కూడా ఇంకా ఒక నిర్ధారణకు రాలేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పాపారావు ప్రధానంగా పాపారావే ఉండి ఉండొచ్చు ఆ ప్రాంతంలో పక్కా సమాచారంతోనే పోలీస్ బలగాలు అటు ఈ ఆపరేషన్ మొదలుపెట్టాయని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పక్కా సమాచారం మేరకే కేంద్ర రాష్ట్ర బలగాలు నేరుగా ఆ పాయింట్ ని హిట్ చేస్తూ ఎన్కౌంటర్ మార్నింగ్ నుంచి కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఒకరిద్దరు ఉండి ఉండొచ్చు అనే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా అంటే ఆపరేషన్ కగారుకు సంబంధించిన అంశంలో ఆ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దూకుడు పెంచుతున్నాయి. ఎక్కడ ఎటువంటి చిన్న అవకాశం దొరికినా వెంటనే అది టార్గెట్ ని హిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ ఎన్కౌంటర్ లో ఎవరెవరు చనిపోయారనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ పాపారావు ఉండి ఉండొచ్చు అనే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే పాపారావు సిద్ధస్తుడు, ఇది ఎన్కౌంటర్ లో ఉండే అవకాశమే లేదని కొంత చర్చ కూడా బయట జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టు పోలీసుల మధ్య భీకర ఎదురు కాల్పులు ఇంకా బీజాపూర్ అడవుల్లో కొనసాగుతున్నాయని చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ రవి. మొత్తం మీద ఇటు ఇంద్రావతి నేషనల్ పార్క్ అందులో బీజాపూర్ జిల్లాకు సంబంధించిన ఇంద్రావతి నేషనల్ పార్క్లో ప్రస్తుతానికైతే కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు ఇద్దరు మావోయిస్టులను అయితే ప్రస్తుతానికి ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్టు ధృవీకరించారు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి 2 AK-47 రైఫిల్స్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. పాపారావు అలియాస్ మంగు, అతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా అతను ర్యాంకింగ్ ప్రస్తుతానికి ఉంది. అలాగే వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీని కూడా ఆయన లీడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు గవర్నమెంట్ అయితే తనపైన 50 లక్షల రివార్డును అయితే ప్రకటించారు. గతంలో మనం చూస్తే ఇటు హై ప్రొఫైల్ అటాక్స్ అన్నింటిలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. అతను ప్రధానంగా ఇటు బస్తర్కి సంబంధించిన ప్రాంతం, ఛత్తీస్గఢ్ అలాగే ఇటు తెలంగాణ ఒడిషా బార్డర్ పరిసర ప్రాంతాల్లో ఆయన
ఆపరేట్ చేస్తూ ఉంటాడని చెప్పుకొస్తున్నారు. తన భార్య ఇటు ఊర్మిళ, ఆమె కూడా ఇటు డివిజనల్ కమిటీ మెంబర్గా పనిచేస్తుండే. తను ఒక ఎన్కౌంటర్లో ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలోనే ఎన్కౌంటర్లో నవంబర్ 11న తను చనిపోయింది. సో మొత్తం మీద ఇటు పాపారావు చనిపోయాడా లేదా అన్న దాని మీద ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ఇంకా బీజాపూర్ ఇంద్రావతి నేషనల్ పార్క్లో ఇంకా కాల్పుల మోత అయితే మోగుతూనే ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.